హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సిటాడెల్ హనీ బన్నీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫార్జీ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్లను తీసిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. 6 ఎపిసోడ్స్. ఓవరాల్గా ఈ సిరీస్ని మీరు కంప్లీట్ చేయాలంటే 5 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ ఒక 3 సీన్స్లో రొమాంటిక్ టచ్ ఉంటుంది, అది స్కిప్ చేసుకొని చూడొచ్చు. మసాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్కి ఇది ప్రీక్వెల్. లాస్ట్ మంత్ మనం సిటాడెల్ డయానా ఇటాలియన్ వెర్షన్ చూసాం, రివ్యూ కూడా చేసాం, అది అంత బాగాలే. సిటాడెల్ హనీ బన్నీ, ఈ టైటిల్లో హనీ అనే పేరు నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పచ్చబొట్టు పొడి పెంచుకునేంత. హనీ గురించి చెప్పడానికి ఒక్క వీడియో సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. ఈ సిరీస్ మాత్రం నన్ను అంత సాటిస్ఫై చేయలేదు. జస్ట్ అన్ యావరేజ్ సిరీస్ భయ్యా. ఓన్లీ వరుణ్ ధావన్ అండ్ సమంతకి ఫ్యాన్స్, వాళ్ళ కోసం చూస్తాం అనుకునే వాళ్లకు వన్ టైం వాచబుల్, కానీ వర్త్ వాచ్ అయితే కాదు. సమంత బేబీ కస్వి అనే పాప యాక్టింగ్ అయితే హైలైట్. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం హనీ పడి తపన, అందుకోసం చేసే యాక్షన్ చేజింగ్లు ఫైరింగ్లు కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. బేసిక్ ప్లాట్ ఏంటంటే హనీ అలియాస్ సమంత సినిమాల్లో నటించాలనే డ్రీమ్తో ముంబైకి వచ్చేసి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. బన్నీ అలియాస్ వరుణ్ ధావన్ కూడా సినిమాలో స్టంట్ మాస్టర్గా పనిచేస్తుంటాడు. ఇద్దరు సినిమా సెట్స్లో లవ్లో పడతారు. అయితే బన్నీ స్టంట్ మాస్టర్గానే కాకుండా బాబా అలియాస్ గురు స్థాపించిన ప్రైవేట్ సంస్థలో నమ్మకమైన ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల హనీ బన్నీ చేస్తున్న సంస్థలోనే ఏజెంట్గా చేరుతుంది. దాని తర్వాతే అసలు మ్యాటర్ మొదలవుతుంది. అది ఏంటన్నది ఈ సిరీస్లో చూస్తారు. 1992 అండ్ 2000లలో జరిగిన స్టోరీని చూపిస్తూ వెళ్తుంటారు. ఈ స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది, అక్కడక్కడ కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. స్టోరీ ఓకే, బట్ ఆపరేషన్ తల్వార్ విషయంలో క్లారిటీ అయితే లేదు. సిమ్రాన్ క్యారెక్టర్లో ఫైర్ లేదు, పవర్ఫుల్ లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, చాలా కష్టపడ్డారు. టెక్నికల్ టీం కూడా కష్టపడ్డారు. చాలా గ్రాండ్గా ఉంటుంది సిరీస్ చూడడానికి. యాక్షన్ కోసం చూద్దామన్నా మరీ ఎక్కువ లేదు. ఒక 3 యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, అవి కొన్ని సింగిల్ షాట్లో తీశారంట, సూపర్గా ఉన్నాయి. వరుణ్ ధావన్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ యాక్షన్ వైజ్ సమంతగా ఇచ్చారు. ఎపిసోడ్లు పెంచాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల స్టోరీని మరీ సాగదీసేశారు. ఎపిసోడ్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్లు, కామెడీ, యాక్షన్ సీన్స్తో ఆ ఫీలింగ్ను తగ్గించడానికి ట్రై చేశారు, బట్ అంత వర్కౌట్ అవ్వలేదు. వెబ్ సిరీస్కి ముందు హాట్ ఫోటో షూట్లతో రచ్చ చేసిన సమంత వరుణ్ ధావన్ ఈ సిరీస్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే పెద్దగా లేదు భయ్య. మరి ఓవరాల్గా ఈ సిరీస్ ఏదో వాళ్ళిద్దరి కోసం చూడాలంటే చూడండి. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి. అండ్ ఈ వీడియో నేస్తే ఒక లైక్ కూడా వేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ బాయ్. జై హింద్.